తిరిగి ఉప ఎన్నికల ప్రత్యేక బులెటిన్ కి స్వాగతం. ఇప్పుడు 18వ రౌండ్ ముగిసింది. 18వ రౌండ్ ఫలితాలు మన ముందున్నాయి. ఈ 18వ రౌండ్ లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 4401 ఓట్లు సాధించగా టీడీపీ 3761 ఓట్లు సాధించింది. కాంగ్రెస్ పార్టీ 2385 ఓట్లు సాధించింది. ఈ 18వ రౌండ్ లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లీడ్ లోకి వచ్చింది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 640 ఓట్లతో లీడ్ లోకి వచ్చింది. మొత్తం ఈ 18 రౌండ్లు పూర్తయ్యేటప్పటికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 22745 ఓట్ల మెజార్టీతో ముందంజలో ఉంది. ఇప్పటి వరకు మనం చూసుకున్నట్లయితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి విజయం ఖరారు అయిపోయింది. అయితే 16వ రౌండ్ నుంచి మనం ఒకసారి గమనించినట్లయితే 16వ రౌండ్ లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి 920 ఓట్ల మెజార్టీ వచ్చింది. అయితే 17వ రౌండ్ లో అనూహ్యంగా టీడీపీ మెజార్టీలోకి వచ్చింది. దీనివల్ల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మెజార్టీ కొంత తగ్గింది. 17వ రౌండ్ లో టీడీపీ 2006 ఓట్ల మెజార్టీని సాధించింది. ఇప్పుడు అయితే 18వ రౌండ్ లో మళ్ళీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పుంజుకుంది. 18వ రౌండ్ లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పుంజుకోవడంతో 640 ఓట్లతో మెజార్టీలోకి ముందంజలోకి వచ్చింది. అయితే 18వ రౌండ్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 18వ రౌండ్ లో పుంజుకోవడంతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 18 రౌండ్లు పూర్తయ్యేటప్పటికి 22745 ఓట్ల మెజార్టీతో ముందంజలో ఉంది. ఇంకా మనకి చివరి రౌండ్ ఫలితాలు తెలియాల్సి ఉంది. ఈ చివరి రౌండ్ ఫలితాలు కానీ తెలిసినట్లయితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంత మెజార్టీతో విజయం సాధించింది, నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి ఎంత మెజార్టీతో విజయం సాధించారన్న విషయం మనకు అర్థమైపోతుంది. దాదాపుగా నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి విజయం ఖాయమైపోయింది.
ఇక 19వ రౌండ్ చివరి రౌండ్ ఫలితాలు రావాల్సి ఉంది. ఈ 18వ రౌండ్ లో కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తన ఆధిక్యాన్ని సాధించుకుంది. 17వ రౌండ్ లో మాత్రం టీడీపీ ఆధిక్యంలోకి వచ్చింది. 18వ రౌండ్ లో 17వ రౌండ్ మినహాయిస్తే మిగిలిన అన్ని రౌండ్లలో కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి తన విజయ పరంపరను కొనసాగించారు. నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి విజయం ఖాయమైపోయినట్లే. 19వ రౌండ్ ఫలితాలుగానే వస్తే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎన్ని ఓట్ల మెజార్టీతో గెలిచింది అనేది మనకు తెలిసిపోతుంది. ఇప్పుడు దీనిపైన 18వ రౌండ్ పైన మనతో మాట్లాడడానికి మా ప్రతినిధి గోపీనాథ్ లైవ్ లో ఉన్నారు. గోపీనాథ్, చెప్పండి, 18వ రౌండ్ కి సంబంధించి విశ్లేషణ ఏంటి? మీ దగ్గర ఉన్న విశ్లేషణ ఏంటి? సాగర్, ఇప్పుడే పూర్తయింది, జస్ట్ కొద్ది నిమిషాల క్రితమే పూర్తయింది. మొత్తం 18వ రౌండ్ లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి 40 ఇప్పుడే అందిన సమాచారం. సాగర్, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి మొత్తం 23,426 ఓట్ల మెజార్టీతో విజయం సాధించినట్టు అధికారికంగా ప్రకటించారు. 19వ రౌండ్ కూడా పూర్తి అయిపోయింది. మొత్తం 23,426 ఓట్ల మెజార్టీతో ప్రసన్న కుమార్ రెడ్డి విజయం సాధించినట్టు అధికారికంగా మనకు వెల్లడైంది, ఇప్పుడే వెల్లడైంది. దీని మీద మాట్లాడడానికి ఆ పార్టీ నాయకులు, మాజీ అగ్రికల్చర్ మార్కెటింగ్ కమిటీ మాజీ చైర్మన్ ప్లస్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత అయిన దొడ్డరెడ్డి నిరంజన్ బాబు రెడ్డి మనతో పాటు ఉన్నారు. ఇప్పుడు ఆయన విజయం మీద ఆయన హర్షం వ్యక్తం చేసేదానికి రెడీగా ఉన్నాడు. మాట్లాడదాం సార్. సార్, చెప్పండి, మీ పార్టీ ఇక్కడ విజయం సాధించింది. మీరు మొదటగా కోవూరు ప్రజానీకానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున మేము కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. ఎందుకంటే ఏ రోజైతే వైఎస్ఆర్ గారి మీద ఎఫ్ఐఆర్ లో ఆయన పేరు చేర్చారో ఆ రోజే నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి గారు ఒకటే రాజీనామా చేయడం జరిగింది. ఆయన రాజీనామా చేసిన తర్వాత కూడా ఎన్నికలు వచ్చినా కూడా మేము ఎన్నికలు ఎదుర్కొనేదానికి మేము సిద్ధంగానే ఉన్నాం. ఓకే, థ్యాంక్ యూ సార్. ఇది కోవూరు ఉప పోరు ఎట్టకేలు ఎంతో ఉత్కంఠ, రాష్ట్ర వ్యాప్తంగా ఎంతో ఉత్కంఠ రేపి అందరి సంచలనాత్మక కోవూరు ఉప పోరు ఎట్టకేలు ముగిసింది. ముందుగా అందరూ ఊహించిన విధంగానే ఈ ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి 20,000 పైగా ఓట్ల మెజార్టీతో విజయం సాధించారు. ఉండండి. 19 రౌండ్లు పూర్తయ్యాయి. కోవూరు ఉప పోర్లో నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి విజయం సాధించారు. 23,426 ఓట్ల మెజార్టీతో నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి విజయం సాధించినట్లు అధికారికంగా ప్రకటించారు. మొత్తం మనం ఒకసారిగా ఓవరాల్ సమగ్రంగా చూసుకున్నట్లయితే ఉదయం 8 గంటలకు ప్రారంభమైనటువంటి కౌంటింగ్ ప్రక్రియ ముందు పోస్టల్ బ్యాలెట్ తో ప్రారంభమైంది. పోస్టల్ బ్యాలెట్ లో 113 ఓట్లు వస్తే అందులో టీడీపీ 2 ఓట్ల మెజార్టీతో ముందంజలో ఉంది. ఆ తర్వాత మొదటి రౌండ్ ప్రారంభమైంది. మొదటి రౌండ్ లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 5,463 ఓట్లను సాధించగా టీడీపీ 2వ స్థానంలో నిలిచి 2,898 ఓట్లను సాధించింది. ఇక కాంగ్రెస్ పార్టీ 2,085 ఓట్లను సాధించింది. ఈ మొదటి రౌండ్ లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 2,565 ఓట్ల మెజార్టీతో ముందంజలో ఉంది. ఆ తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 3,058 ఓట్లు సాధించింది. రెండో రౌండ్ లో టీడీపీ 2,376 ఓట్లు సాధించింది. కాంగ్రెస్ పార్టీ 1,105 ఓట్లు సాధించింది. ఈ రెండో రౌండ్ లో కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తన మెజార్టీని కొనసాగించింది. 682 ఓట్లతో తన మెజార్టీని కొనసాగించింది. ఇక మూడో రౌండ్ లో కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 531 ఓట్లతో తన మెజార్టీని కొనసాగించింది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మూడో రౌండ్ లో 4,043 ఓట్లను సాధించగా టీడీపీ 2వ స్థానంలో నిలిచి 3,512 ఓట్లను సాధించింది. కాంగ్రెస్ పార్టీ 1,459 ఓట్లతో 3వ స్థానంలో నిలిచింది. ఈ మూడో రౌండ్ లో కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 531 ఓట్ల మెజార్టీతో ముందంజలో ఉంది. ఇక 4వ రౌండ్ విషయానికి వస్తే 4వ రౌండ్ లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 4,704 ఓట్లు సాధించగా టీడీపీ 2,387 ఓట్లు సాధించింది. కాంగ్రెస్ పార్టీ 1,543 ఓట్లు సాధించింది. 4వ రౌండ్ లో కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లీడ్ లో ఉంది. 1,317 ఓట్లతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి లీడ్ లో ఉన్నారు. 5వ రౌండ్ లో కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లీడ్ లోనే ఉంది. 4,703 ఓట్లను సాధించగా టీడీపీ 2వ స్థానంలో నిలిచి 2,359 ఓట్లను సాధించింది. ఇక కాంగ్రెస్ పార్టీ 1,467 ఓట్లను సాధించింది. ఈ 5వ రౌండ్ లో కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 2,344 ఓట్లతో లీడ్ లో ఉంది. ఇక 6వ రౌండ్ విషయానికి వస్తే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 4,414 ఓట్లను సాధించింది. టీడీపీ 2,064, కాంగ్రెస్ పార్టీ 2,693
23 ఓట్లను సాధించింది. 6వ రౌండ్ లో కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 2350 ఓట్ల మెజార్టీతో ముందంజలో ఉంది. 7వ రౌండ్ లో కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ముందంజలో ఉంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 3318, టీడీపీ 2681, కాంగ్రెస్ 3073 ఓట్లు సాధించాయి. ఇక 8వ రౌండ్ లో కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లీడ్ లో ఉంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 3032, కాంగ్రెస్ పార్టీ 2557, టీడీపీ 2321 ఓట్లను సాధించింది. 8వ రౌండ్ లో కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 475 ఓట్ల మెజార్టీతో ముందంజలో ఉండింది. తర్వాత 9వ రౌండ్ విషయానికి వస్తే 9వ రౌండ్ లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 4328 ఓట్లు సాధించగా కాంగ్రెస్ పార్టీ 2747 ఓట్లను సాధించింది. టీడీపీ 2554 ఓట్లను సాధించింది. ఈ 9వ రౌండ్ లో కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 1781 ఓట్లతో ముందంజలో ఉంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి తన ఆధిక్యాన్ని కనబరుస్తూ వచ్చారు. 10వ రౌండ్ లో కూడా తన ఆధిక్యాన్ని కనబరిచారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 2801, కాంగ్రెస్ 1828, టీడీపీ 1677 ఓట్లను సాధించాయి. 11వ రౌండ్ లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 4445, టీడీపీ 2804, కాంగ్రెస్ 2411 ఓట్లను సాధించాయి. ఈ 11వ రౌండ్ లో కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీయే లీడ్ లో ఉంది. మొత్తం 11 రౌండ్లు పూర్తయ్యేటప్పటికీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 16,676 ఓట్లతో తన ఆధిక్యాన్ని కనబరుస్తూ వచ్చింది. 12వ రౌండ్ లో కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 1078 ఓట్లతో తన ఆధిక్యాన్ని కనబరిచింది. ఈ 12వ రౌండ్ లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 4092, టీడీపీ 3014, కాంగ్రెస్ 2310 ఓట్లను సాధించాయి. 13వ రౌండ్ లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 4214, టీడీపీ 1920, కాంగ్రెస్ 2654 ఓట్లను సాధించాయి. అదేవిధంగా ఈ 13వ రౌండ్ ముగిసేటప్పటికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 20,048 ఓట్లతో లీడ్ లో ఉంది. ఇక 14వ రౌండ్ విషయానికి వస్తే 14వ రౌండ్ లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 4,636 ఓట్లను, టీడీపీ 2095 ఓట్లను, కాంగ్రెస్ 2224 ఓట్లను సాధించాయి. 14వ రౌండ్ లో కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లీడ్ లో ఉంది. 2412 ఓట్లతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లీడ్ లో ఉంది. 15వ రౌండ్ లో కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి తన లీడ్ ని కొనసాగించారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 15వ రౌండ్ లో 3707, టీడీపీ 3105, కాంగ్రెస్ 3201 ఓట్లను సాధించాయి. అయితే 16వ రౌండ్ లో కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లీడ్ లో ఉంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 16 రౌండ్ లో 920 ఓట్లతో తన మెజార్టీని కొనసాగించింది. 16వ రౌండ్ లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 4243 ఓట్లు సాధించగా టీడీపీ 3323 ఓట్లు సాధించారు. కాంగ్రెస్ 2319 ఓట్లు సాధించి తృతీయ స్థానంలో నిలిచింది. ఇక 17వ రౌండ్ లో అయితే కొంత తారుమారు జరిగింది. 17వ రౌండ్ లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 3100 ఓట్లు సాధించగా టీడీపీ 5106 ఓట్లు సాధించింది. కాంగ్రెస్ 2176 ఓట్లు సాధించింది. అయితే ఈ 17వ రౌండ్ లో టీడీపీ లీడ్ లోకి వచ్చింది. టీడీపీ 2006 ఓట్ల మెజార్టీతో ముందంజలో ఉంది. అయితే 17వ రౌండ్ లో టీడీపీ లీడ్ లోకి రావడంతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి కొంత మెజార్టీ తగ్గింది. ఈ 17వ రౌండ్ లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 3100 ఓట్లను సాధించింది. టీడీపీ 5106 ఓట్లను సాధించింది. మొత్తం 17 రౌండ్లు పూర్తయ్యేటప్పటికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఓట్లు 68,301 కాగా టీడీపీ ఓట్లు 46,196, కాంగ్రెస్ 38,435. ఇక 18వ రౌండ్ లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 4,401 ఓట్లు సాధించింది. టీడీపీ 3,761 ఓట్లు సాధించింది. కాంగ్రెస్ 2,385 ఓట్లు సాధించింది. 18వ రౌండ్ లో వైఎస్ఆర్ కాంగ్రెస్ మళ్లీ లీడ్ లోకి వచ్చింది. వైఎస్ఆర్ కాంగ్రెస్ 640 ఓట్లతో లీడ్ లోకి వచ్చింది. మొత్తం 18 రౌండ్లు పూర్తయ్యేటప్పటికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 22,745 ఓట్ల మెజార్టీతో ముందంజలోకి వచ్చింది. 19వ రౌండ్ పూర్తయ్యేటప్పటికి, అంటే ఇది 12వ రౌండ్ చివరి రౌండ్, ఈ చివరి రౌండ్ పూర్తయ్యేటప్పటికి మొత్తం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి 23,426 ఓట్ల మెజార్టీతో తన గెలుపును ఖరారు చేసుకున్నారు. దీన్ని అధికారులు కూడా ధృవీకరించారు. అయితే కడప ఎన్నికల తర్వాత తొలిసారిగా జగన్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కోవూరులో పోటీ చేసింది. ఈ కోవూరులో 23,496 ఓట్ల మెజార్టీతో ప్రసన్న కుమార్ రెడ్డి గెలిచారు. అయితే ఇప్పుడు విజయోత్సవాలు జరుగుతున్నాయని చెప్తున్నారు. కోవూరు నియోజకవర్గంతో పాటు ఇతర ప్రాంతాల్లో కూడా విజయోత్సవాలు జరుగుతున్నాయని చెప్తున్నారు. ఈ విజయోత్సవాల్లో ఎటువంటి అల్లర్లు జరగకుండా పోలీసులు ఎటువంటి ఏర్పాట్లు చేస్తున్నారు, ఎటువంటి కట్టుదిట్టమైన భద్రతను ఏర్పాటు చేస్తున్నారు? మనకు ఇప్పుడే జిల్లా గారు, మన డిఎస్పీ గారు కూడా చెప్పడం జరిగింది. ఎన్నికల కోడ్ అమల్లో 25వ తేదీ వరకు ఎన్నికల కోడ్ అమల్లో ఉంది. జిల్లా వ్యాప్తంగా ఉంది. ఎక్కడ కూడా విజయోత్సవ ర్యాలీలో జరగకూడదని ఆల్రెడీ ముందుగానే మనకి చెప్పారు వాళ్ళు. దాని ప్రకారం మేము సమస్యాత్మకమైన గ్రామాల్లో పోలీసులు కూడా దాదాపు ఒక 30 మంది కానిస్టేబుల్, ఒక ఎస్ఐని ఒక గ్రామానికి నియమించినట్టు వాళ్ళు చెప్పారు. సాగర్
థ్యాంక్ యూ గోపీనాథ్. ఉత్కంఠభరితంగా సాగిన కోవూరు ఉప ఎన్నికల్లో విజయలక్ష్మి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డిని వరించింది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి 23,496 ఓట్ల మెజార్టీతో విజయఢంకా మోగించారు. ఇక రెండవ స్థానంలో టీడీపీ నిలిచింది. అదేవిధంగా మూడో స్థానంలో కాంగ్రెస్ పార్టీ నిలిచింది. మొత్తం మనం ముందు నుంచి కానీ చూసుకున్నట్లయితే తొలి రౌండ్ నుంచి కూడా చివరి రౌండ్ వరకు ఒక 17 రౌండ్ మినహాయిస్తే మిగిలిన రౌండ్ అన్నింటిలో కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తన ఆధిక్యాన్ని కనబరుస్తూ వచ్చి 23,496 ఓట్ల మెజార్టీతో విజయ ఢంకాను మోగించింది. ఇది ఇవాటి ఎన్నికల ప్రత్యక్ష ప్రసారం. నమస్కారం.